హలో అండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. థంబ్‌నెయిల్ చూసి ఏంటి ఫస్ట్ ఎపిసోడు కుకింగ్ వీడియో వేరే పెద్ద ఛానల్ అని చెప్తున్నానా? చెప్తానండి. మనకి కుకింగ్ వీడియో ఒకటి చేయమని చెప్పేసి ఒక పంచతంత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళని చెప్పి మనకి అప్రోచ్ అవ్వడం అయితే జరిగిందండి. ఇలా మాకు ఛానల్‌లోని మేము ఇప్పటివరకైతే వాళ్ళు బయటున్న టాపిక్స్ బట్టి కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇలా కుకింగ్ వీడియోస్ అనేవి మేము స్టార్ట్ చేస్తున్నామండి. మీరేదైనా ఒక డిష్ అయితే ప్రిపేర్ చేస్తారా అని చెప్పారు. నేను ఆల్రెడీ ఎవరైనా చేసినవి ఉంటే చెప్పండి. ఎలా చేశారు ఏంటి అని అన్నాను. లేదండి ఇదే ఫస్ట్ ఎపిసోడ్ మీ నుంచే స్టార్ట్ చేస్తున్నాము. మీ వీడియోస్ అవి మేము చూసాము. గోల్డెన్ ఫిష్‌లోని ఒక డిష్ అయితే మీరు ప్రిపేర్ చేయండి. ఆ వీడియో ద్వారా మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుందని మనకైతే ఒక 1 వీక్ బిఫోర్ అయితే అప్రోచ్ అయ్యారండి. ఆ తర్వాత సరే ఒక స్పెషల్‌గా ఉండేలాగా ఏదైనా డిష్ ప్రిపేర్ చేయండి అని అడిగారనమాట. సరే అని చెప్పేసి నేను నార్త్ సైడ్ ఉండేటప్పుడు నేర్చుకున్న జాక్ ఫ్రూట్ బిర్యానీ అయితే చేశాననమాట. కుకింగ్ వీడియోలో ఫస్ట్ వీడియో చేసినందుకైతే నేను నిజంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా బాగా షూటింగ్ అంతా బాగా జరిగింది. నేను ఏదైతే డిష్ ప్రిపేర్ చేశానో వాళ్ళు చాలా ఇష్టంగా అదే లంచ్‌కి కూడా చేసేసి వెళ్లారనమాట. షూటింగ్ అయితే చాలా బావుంది. అండ్ ఎలా జరిగిందో కూడా చూడండి. మన వైజాగ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కూడా ఇలా కుకింగ్ వీడియో చేయాలి అనుకుంటే ఆ ఛానల్‌లో ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అది చూడండి. చూసిన తర్వాత మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ ఇంటికి వచ్చి వాళ్ళు డేట్, డిష్ అన్నీ చెప్పేస్తే వాళ్ళు ఆ టైంకి వచ్చి షూటింగ్ అయితే చేసుకుంటారనమాట. ఒక నైస్ ఎక్స్‌పీరియన్స్ అండి. మనకు కూడా ఒకప్పుడు ఏంటంటే మా ఊరు వంట ఇవన్నీ చూసేవాళ్ళం కదా! అలాగా ఎప్పుడో అప్పుడు చూసాను కదా! అలాంటిది నేను ఇప్పుడు కెమెరా ముందు చేయడం అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ యాస్ ఎ యూట్యూబర్‌గా నేను అందులో ఒక స్మాల్‌గా నా గురించి తెలుసుకోవడము, ఒక చిన్నగా ఇంటర్వ్యూ లాగా అవ్వడం. మీరెవరైనా చేయాలనుకుంటే మటుకు కాంటాక్ట్ అవ్వచ్చనమాట. మీ వీడియోని కూడా ఒక యూట్యూబ్ ఛానల్‌లో చూసినట్టు అవుతుంది కదా! ఇలాంటివన్నీ అప్పుడప్పుడు లైఫ్‌లో అవుతుంటే ఒక మెమోరీస్‌లా ఉంటాయి కదండీ! పంచతంత్ర ఛానల్ టీమ్ మెంబర్స్ అందరూ వచ్చేసారండి. ఇక్కడ మనకి యాంకర్ కావేరి గారు, డైరెక్టర్, కెమెరామ్యాన్ వచ్చారు. వీళ్ళ ఛానల్ కి 1,15,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ క్లిప్ ఏదైతే ఇంట్రడక్షన్ క్లిప్ ఉంటుంది కదా, ఆ షూట్ అయితే తీస్తున్నారు. 2 టేక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా స్క్రిప్ట్ అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదండి. అక్కడ అంతా ర్యాండమ్ గా ఎలా జరిగితే అలాగా. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. తను మా చిన్న తోటికోళ్ళ వాళ్ళ పాప, వాళ్ళిద్దరు పిల్లలు, మా పిల్లలు ఇద్దరు కలిపి ఉన్నారు. తర్వాత మా వారు కూడా ఉన్నారు. ఆయనకి మొబైల్ ఇచ్చి ఇది వీడియో కవర్ చేయండి అని చెప్పాను. మనకి చెప్తున్నారు ఎలా కూర్చోవాలి ఏంటి, మీరు రాగానే పరిచయం చేసుకోండి అని చెప్పారనమాట. ఏం ప్రిపరేషన్ లేకుండా ర్యాండమ్ గా చేసేసాము. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ క్లిప్ లో ఏంటంటే మనకి హెయిర్ అది తనకి కవర్ అయిపోయిందని చెప్పేసి సెకండ్ క్లిప్ అయితే చెప్పారనమాట. షార్ట్ అయితే ఇంకా సెకండ్ తీసుకొని అది ఫిక్స్ చేసేసాము. ఇది మనకి ఇంట్రడక్షన్ అయిన తర్వాత మనకి కుకింగ్ రిలేటెడ్ గా వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. దగ్గరికి వేసుకోండి. లైట్స్ ఆన్, కెమెరా స్టార్ట్. ఓకే త్వరగా చెప్పే స్టార్ట్. హాయ్ విజయలక్ష్మి గారు. హలో కావేరి, ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ చేతి వంట తినడానికి అయితే నేను వచ్చేసాను. మరి మీరు రెడీయా? తప్పకుండా ఈరోజు అయితే ఒక మంచి డిష్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. ఓకే ఓకే. అమ్మరా బాగుంది. మీరు వచ్చినప్పుడు మొత్తం హెయిర్ అంతా మీ ముందు ఇలా లీవ్ అయిపోయింది. కెమెరా చూడద్దా? చెప్పండి, కెమెరా చూసే చెప్పండి. లాస్ట్ లో బాగుంది. మీరిద్దరు ఏంటి అయిపోయిన తర్వాత అప్పుడు తర్వాత చెప్పారు కదా ఇలాగా డిష్ చేద్దామండి. ఇక్కడ వాచేస్తా. ఇప్పుడు మా కాదు మా జిడితలు మొత్తం ఎంటర్ ఫ్యామిలీకి. వెయిట్ 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 చెప్తాను. హాయ్ విజయలక్ష్మి గారు. హలో కావేరి, ఎలా ఉన్నారు? నైస్. వాట్ అబౌట్ యూ? చాలా బాగున్నాను. మీ చేతి వంట తినడానికి అయితే నేను ఈ రోజు వచ్చేసాను. తప్పకుండా ఈరోజు అయితే ఒక మంచి డిష్ అయితే మీకు పరిచయం చేస్తాను. స్టార్ట్ చేద్దామా మరి? తప్పకుండా. ఓకే ఓకే. క్లిప్ అయితే ఇలా షూటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత నేను ఎలా అరేంజ్ చేసుకున్నానంటే హాల్లో పెట్టమన్నాను. ఎందుకంటే ఇది మనకి హాల్లోనే అవుతుంది, ఫ్రంట్ కెమెరా ఉండాలి కాబట్టి. అదే మనం కిచెన్లో చేస్తే అవ్వదు కదా, అందుకోసం అని చెప్పి మా హస్బెండ్ది బ్యాచిలర్ టైంలో స్టవ్ ఉంటే పురావస్తు శాఖ నుంచి తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. 1 వీక్ ముందే మనకి ఇంటిమేషన్ ఇచ్చారండి, మనకి చేశారు ఇలా ఏ డిష్ ప్రిపేర్ చేస్తారు ఏంటి అని అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారు. వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంట్లో 4 పిల్లలు, మా వారు, మా అమ్మగారు అందరూ
ఉన్నారు. మార్నింగ్ కంప్లీట్ వాళ్ళకి ఏంటేంటి ప్రిపేర్ చేయాలో అన్నీ చేసేసి లోపల పెట్టేశాను అనమాట. ఇంకా షూటింగ్ టైంలో ఎవరు రావద్దు, షూటింగ్ అవుద్ది కదా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుద్దని చెప్పేసి వాళ్ళకి ముందు అన్నీ చూసుకోవాలి మనం ఎప్పుడైనా షూటింగ్ ఉంటే. ఇంకా అమ్మ కూడా వచ్చి వాళ్ళకి పిల్లలకి చూసుకున్నారు. ఇంకా చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా యాంకర్ గారు కూడా ఒకసారి వచ్చి చెక్ చేసుకొని అన్నీ ఎలా ఉన్నాయి, ఫ్రంట్ స్క్రీన్ ఎలా ఉంటుంది అన్నీ చూసుకున్నారు. ఇక్కడ ఒకటి ఫ్రంట్ కెమెరా ఉందండి, మరొకటి సైడ్స్ తీశారు, ఇంకొకటి నాది కూడా కెమెరా ఒకటి ఇక్కడ అడ్జస్ట్ చేశారనమాట. ఇక్కడ అలా 3 కెమెరాస్ ఉన్నాయి. మీకు ఒరిజినల్ ఆడియో పెడతాను, ఒకసారి వినండి. ఇది లాస్ట్ క్లిప్ అనమాట. కోఆర్డినేషన్ బాగుంది, యాంకర్ బాగుంది. థ్యాంక్ యూ. నేను ఇంకా బిర్యానీ తినాల్సిన అవసరం లేదు. చాలు. ఇంకో వీడియోతో ఇంకో డిష్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పంచతంత్ర టీవీ. ప్లీజ్ డూ 1 అని చెప్పండి, స్టార్ట్ అని చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పంచతంత్ర టీవీ. షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. డిష్ అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళు అదే లంచ్కి తిన్నారనమాట. ఇంకా వాళ్ళైతే అన్ని లైటింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. మనకు వండిన తర్వాత మొత్తం ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ కదా, రెగ్యులర్గా వాడాం కదా, షూటింగ్ కోసం తీసాను. ఇవన్నీ క్లీన్ చేసి ఎక్కడ సామాన్లు అయితే అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది షూటింగ్ అంతా అయ్యేసరికి. మీరు కూడా ప్లాన్ చేస్తే ఒక ఐడియా ఉంటుందని చెప్పాను. చూసారు కదండి షూటింగ్ ఎలా అయింది, ఎలా నేను అరేంజ్ చేసుకున్నాను అనేది. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.